జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది ఎన్నో జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేస్తుంది. అలాంటి ఇన్సిడెంట్ రాజకీయాలు జరిగితే ఆ రచ్చ మామూలుగా ఉంటుందా? ఒక్కరి తప్పిదాల్ని ఇంకొకరు గుర్తు చేసుకుంటూ రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శల రాగాలందుకుంటాయి. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. పొలిటికల్ రచ్చకు దారితీసింది. ఏపీ రాజకీయాల్లో అరవగోల, జనసేన సెంట్రిక్ గా దుమారం. అటు వైసీపీ, ఇటు కూటమి. పాత విషయాల్ని తవ్వేసుకుంటున్నారా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాట్ టాపిక్ అయిపోయారు. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలు కేవలం స్థానికానికి పరిమితం కాలేదు, మొత్తం స్టేట్ పాలిటిక్స్ నే షేక్ చేసేస్తున్నాయి. సందు దొరికితే చాలు సలసలా కాగిపోయేందుకు సిద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశం ఆజ్యం పోసిందనే చెప్పాలి. నిన్న మొన్న న్యూడ్ వీడియోలు, బాధితురాలి సెల్ఫీ వీడియోలు గడబిడ సృష్టిస్తే ఇవాళ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద రచ్చకే దారితీసింది. నేను మీకు ముందే చెప్తున్నాను, ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. ఆడి నుంచి ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలంతే. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. వాళ్ళ ఎవరి వర్షన్ వారుగా వినిపిస్తే ఏపీలోని ప్రధాన పార్టీలు మాత్రం గుర్తుకొస్తున్నాయి అంటూ ఆరోపణలు ప్రత్యారోపణల తాళాలతో విమర్శల రాగాలు అందుకున్నాయి. అన్యాయం జరిగింది బాబోయ్ అని ఓవైపు బాధితులు గోడెళ్ల బోసుకుంటుంటే, తప్పు నాది కాదని ఇంకోవైపు ఎమ్మెల్యే చెబుతుంటే, మరోవైపు తమదైన పొలిటికల్ స్టైల్లో రచ్చకు శ్రీకారం చుట్టాయి ప్రధాన పార్టీలు. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా స్పందించడం వ్యవహారాన్ని మరింత హీటెక్కించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన ఉదంతాలన్నింటినీ ఉదహరిస్తూ ప్రత్యర్థులను ఓ రేంజ్ లో కబడ్డీ ఆడేసుకున్నారు జగన్. అసలు వీళ్లు మనుషులేనా అంటూ దుమ్మెత్తిపోశారు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా, అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయటపెట్టింది. అరవ శ్రీధర్ మొదలుకొని ఆ మధ్య కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఎపిసోడ్, కూన రవికుమార్ పై ఓ మహిళా ప్రధానోపాధ్యాయురాలి ఆరోపణల వివాదం, జనసేన నాయకుడి కిరణ్ రాయల్ కిరికిరి, ఇలా ఒక్కొక్కటిగా చాలా విషయాలనే మళ్లీ గుర్తు చేశారు వైసీపీ అధినేత. ఎంతటి దారుణాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వ పెద్దలకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో రోజా, వరదు కళ్యాణి వంటి వైసీపీ మహిళా నేతలు సైతం తీవ్రంగానే స్పందించారు. ఆధారాలతో సహా బాధితురాలు అరవ శ్రీధర్ అరాచకాల్ని బయటపెడితే చర్యలెందుకు తీసుకోవడం లేదని, అప్పట్లో మహిళల భద్రతపై ఓ రేంజ్లో మాట్లాడిన పవన్ ఇప్పుడేమయ్యారని ప్రశ్నిస్తున్నారు. ఇష్యూ ఏదైతే ఏంటి, ఎంతైనా ఇది రాజకీయం కదా. అందుకే ఈ అంశంలో వైసీపీ ఆరోపణలకు కూటమి నుంచి అదే స్థాయి కౌంటర్లు పడ్డాయి. మీరు లిస్టు చెప్పారు సరే, మరి మీ హయాంలో జరిగిన బాగోతాల సంగతి ఏంటంటూ మరోసారి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సాంగ్ ను రిపీట్ చేస్తున్నారు అధికార కూటమి పక్షం నేతలు. వైసీపీ అధికారంలో ఉండగా నాటి ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూ టాక్ వీడియోలు, అంతకుముందు అమ్మటిపై వచ్చిన ఆరోపణలు, అవంతి అరగంట ముచ్చట, ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయంటూ వైసీపీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోలేదని తమను ప్రశ్నిస్తున్న జగన్, గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటున్నారు టీడీపీ నేతలు. మా ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొన్న కోనేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు అరవ శ్రీధర్ అంశంపై విచారణ కమిటీ వేశామని చెబుతున్నారు జనసేన నేతలు. అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం, మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్, ఆమె బ్లాక్మెయిలర్ అని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా? మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇదో రకం అరవగోల అగ్గి రాజేసిందనమాట. ఇప్పుడు నిప్పులు ఎక్కడికి పాకుతాయో, ఎన్ని భగభగలకు కారణమవుతాయో అన్నదే పొలిటికల్ సస్పెన్స్.